జీవితంలో అదృష్టం తలుపు తడుతుందో లేదో తెలియదు కానీ కష్టించే తత్వం మిమ్మల్ని గెలుపు వరకు తీసుకెళ్తుంది. ర్యాంకులు రాలేదని పిల్లల్ని నిందించకండి. గొప్ప మేధావులంతా ఒకేసారి గొప్పవాళ్ళు కాలేదు. మెట్టు మెట్టు ఎక్కుతూ జీవితాన్ని నిర్మించుకున్నవారే. ప్రపంచంలో మేధావులంతా ఏదో ఒక సందర్భంలో ఓడిన వారే. ఇవాళ నువ్వు చిందించే కన్నీరు రేపు నువ్వు సాధించే విజయానికి పునాది కావాలి. గాయం వల్ల కలిగే బాధ కన్నా మోసం వల్ల కలిగే బాధ చాలా తీవ్రంగా ఉంటుంది. మీకోసం మీరు బ్రతకాలి అని అనుభవపూర్వకంగా నేర్పించేదే ఒక చేదు జ్ఞాపకం లేదా చేదు అనుభవం. ఆకర్షించే రూపం ఉన్న చోట ప్రేమ పుట్టవచ్చు, కానీ స్వచ్ఛమైన మనసు ఉన్న చోట మాత్రమే అది నిలబడుతుంది. మనుషులు దూరమైన మనసును అంటి పెట్టుకుని ఉండేవి రెండే. మొదటిది మీరు పంచిన ప్రేమ, మరొకటి వారి తాలూకు జ్ఞాపకాలు. ఈ రోజుల్లో అన్ని కాగితాల బంధాలే. అందరితో మీ అని పిలిపించేది చేతిలో చెల్లే కాగితం మాత్రమే. అయితే కాగితాలే జీవితాలనుకొని అయిన వాళ్ళని దూరం చేసుకోవద్దు. మనశ్శాంతి కోసం కొన్నిటిని వదిలేయటం మంచిది. నియంత్రించలేని వాటి కోసం మనసును బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓడిపోవటం తప్పు కాదు, అక్కడితో ఆగిపోవటం తప్పు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అనేది ముగింపు మాత్రమే కాదు, కొత్త వాక్యానికి ఆరంభం కూడా. జీవితంలో గెలవాలంటే ఈ సూత్రం మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరెప్పుడూ మోసం చేసుకోకండి. విజయవంతమైన వ్యక్తి కావాలని కాకుండా విలువలు కలిగిన వ్యక్తి కావాలని ప్రయత్నించు. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. సృష్టి ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. ఈ రెండిట్లో ఒకదాన్ని అనుభవించాల్సిందే. క్రమశిక్షణ వల్ల కలిగే బాధ లేదా ప్రత్యాతాపం మరియు నిరాశ వల్ల కలిగే బాధ. మంచి జీవితం లేదా చెడ్డ జీవితం అని ఏమీ లభించదు. మీకు లభించేది ఒక జీవితమే. అది మంచిదా చెడ్డదా అనేది మీ చేతుల్లోనే ఉంది. అత్యంత సామాన్యమైన వ్యక్తి కూడా భవిష్యత్తు గమనాన్ని మార్చగలడు. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి కారణాలే. బంధంలో మాటలు లేకపోతే జీవితాలు నాశనం అవుతాయి. ఎందుకంటే ఎదుటివారి ఆలోచన ఏంటో తెలియకుండా మీరన్నీ ఊహించుకుంటారు. రెండు విషయాలు మిమ్మల్ని నిర్వర్తిస్తాయి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ సహనం, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ వైఖరి. ఒక చెడ్డ రోజు గడిచిందని మీ జీవితం కూడా చెడ్డదని అనుకోవద్దు. శత్రువుల మాటల్ని కాదు, మిత్రుల మౌనాన్ని గుర్తుంచుకుంటారు. మీ ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మీరు గ్రహిస్తే మీరు ఎన్నడూ ప్రతికూల ఆలోచన చేయరు. బలహీనంగా ఉన్నప్పుడు బలంగా, భయపడినప్పుడు ధైర్యంగా, విజయం సాధించినప్పుడు వినయంగా ఉండండి. ఒక పని పూర్తయ్యేంత వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది. జీవించిన ఈ కొద్దిపాటి ఈ జీవితంలో మీరేం సాధించారన్నది మాత్రమే ముఖ్యం. సమస్య లేని జీవితం, గాల్లేని ప్రదేశం ఉండవు. మనశ్శాంతి లేని ధనికుడు కన్నా ప్రశాంతత ఉన్న నిరుపేద మిన్న. బాధపడినప్పుడు సంతోషం ఉండదు, సంతోషపడినప్పుడు బాధ ఉండదు. ఇవి రెండు ఒక దగ్గర ఉండవు. ఇది అర్థం చేసుకున్నవారు జీవితంలో పైకి వస్తారు. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకి ఎదురయ్యే అసలైన సవాల్. సంకల్పం మంచిదైతే సాధించే శక్తి దానంతట అదే వస్తుంది. విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. కాయలు కాచిన చెట్లు, కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవారివి కావాలంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి.
మంచిని తలపెట్టి ఆశయ సాధనకై అడుగు ముందుకు వేస్తే జయం వెన్నంటే ఉంటుంది. అపజయం ఆమడ దూరం పారిపోతుంది. పట్టుదల, పరిశ్రమ ఉంటే సాధించలేనిదేదీ లేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధించండి. కష్టపడితే విజయం మీకోసం ఎదురు చూస్తుంటుందని మర్చిపోకండి. ఒక లక్ష్య సాధనకై శ్రమిస్తున్నప్పుడు ఫలితాలు అనుకూలంగా లేవని దాన్నొక అవమానంగా భావిస్తూ కృంగిపోవడం కంటే స్థిర చిత్తంతో అవమానాల్ని సైతం ఎదుర్కొంటూ సాగిపోయేవారే జీవితంలో విజేతలుగా మిగులుతారు. సంపదలు కోల్పోతే తిరిగి సాధించుకోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి సాధించుకోలేరు. అందుకని నీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. మంచి ఆలోచనలకి మనసు తలుపు లేనప్పుడు తెరిచే ఉంచాలి. చెడు ఆలోచనలకు తావివ్వకుండా స్థిర చిత్తంతో మనసును పెట్టుకున్న వారికి ప్రతి కార్యంలోనూ విజయం చేకూరుతుంది. శ్రమకు తగ్గ ఫలితం వచ్చి మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిపూర్ణం వస్తుంది. మనిషికి అతని జీవితంలో కలిగే కష్ట సుఖాలు క్షణికాలమని, అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయని, స్థిరంగా ఉండమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. జీవితం ఒక ఆట, ఆడి గెలువు. జీవితం ఒక ప్రయాణం, కొనసాగించు. జీవితం ఒక యుద్ధం, పోరాడి గెలువు. జీవితం ఒక బహుమానం, స్వీకరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఒక నాటకం, నీ పాత్రను ప్రదర్శించు. జీవితం ఒక ఛాలెంజ్, ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవటానికి మరో అవకాశం ఉంటుంది. వెనుకడుగు వేయకు, ముందడుగు వేసి ఆగకు. అరుదుగా వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారే తెలివైన వారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఏ మనిషి విజయంలోకి తొంగి చూసినా కనపడేది ఒకే ఒక సూత్రం, కృషి. అది ఉంటే జీవితంలో పైకి వస్తారు. అది ఉంటే ఒక మార్గంలో అపజయం పొందినా వేరే మార్గంలో తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. అద్దాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులోనే అన్ని వస్తువులు కనపడతాయి. అలాగే ఆలోచనలకు ఏ రంగు పులిమితే అదే రంగులో జీవితం కనపడుతుంది. సమస్య అనేది లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు. మీరెప్పుడు ఓడిపోలేదంటే మీరెప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. సహనం చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా తీయగా ఉంటుంది. బంగారంపై ఎన్ని దెబ్బలు వేసినా అది హారం అవుతుందే తప్ప బూడిద కాదు. అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన ఒక నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తూ వస్తే విజయం తప్పక నిన్నే వరిస్తుంది. కష్ట సుఖాలు పగలు రేయి లాంటివి. అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతుండటం సహజం. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇది మారుతుంది అని గ్రహించగలిగిన వారు ప్రశాంతంగా జీవించగలరు. ఏదైనా వస్తువు లేదా మనిషి విలువ మీరు దాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ నిజమేమిటంటే అప్పుడు ఎంత బాధపడ్డా అది తిరిగి రాదు. జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైంది. ఏదైనా కోల్పోవటానికి క్షణం పట్టదు. దాన్ని తిరిగి సాధించాలంటే దశాబ్దమైనా చాలకపోవచ్చు. గెలవాలనే ప్రయత్నాన్ని ఆపేయటమే మహావైఫల్యం. లక్ష్యాన్ని చేరేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. పొరపాటు చేయని ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ఆలోచించలేడు. శక్తి మొత్తం మీలోనే ఉంది. మీరేమైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. నిన్నటి గురించి ఆలోచించకుండా రేపటి గురించి ఆలోచించే వ్యక్తికి విజయాలు దక్కుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.